తెలంగాణ ఉద్యమకారుడు ప్రజా గాయకుడు జయరాజ్ కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ను నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. జయరాజ్ కు నిమ్స్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రజా గాయకుడిగా పేరొందిన జయరాజ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. ప్రకృతి మీద ఆయన రాసిన పాటలు చాలా పాపులర్ అయ్యాయి. జయరాజ్ స్వస్థలో మహబూబాబాద్ జిల్లా గుమ్మనూరు. జయరాజ్ రాసిన వానమ్మ వానమ్మ పాట జనం గుండెల్లో నిలిచింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. ఎస్ బిందు, తెలంగాణ ఉద్యమకారుడు ప్రజా గాయకుడు జయరాజ్ కు గుండె సంబంధితమైనటువంటి సమస్యతో ఆయన నిమ్స్ ఆసుపత్రిలో ఉదయం చేరారు. వాస్తవానికి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ మైల్డ్ స్ట్రోక్ కూడా వచ్చినట్టుగా కూడా మనకు నిమ్స్ వైద్యులు చెప్తున్నారు. అంటే న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా ఉదయం ఇబ్బంది పడ్డారు. కనుక వెంటనే ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రజెంట్ న్యూరో బ్లాక్ లో ఆయన స్పెషల్ వార్డ్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రజెంట్ అయితే ప్రాణాపాయం ఏం లేదని నిమ్స్ వైద్యులు చెప్తున్నారు. జయరాజు మంచి సింగరే కాదు, మంచి రచయిత. తెలంగాణ ఉద్యమ కాలంలో గానీ అంతకంటే ముందు కూడా విప్లవ భావజాలు కలిగినటువంటి జయరాజు అటు విమలక్క గాని గద్దరు వీళ్ళందరితో కూడా ఎన్నో పాటలు ఆడి పాడి గజ్జకట్టి ఎగిరినటువంటి సందర్భాలు మనకు కాదు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో గానీ అంతకంటే ముందు గానీ ఎన్నో పాటలు రాశాడు. ముఖ్యంగా వానమ్మ వానమ్మ అనే పాట చాలా మందిని జనగుండెల్లో అది నిలిచినటువంటి పాటగా జయరాజుకు ఉంది, బాగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆయనే స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గుమ్మనూరు. బట్ ఉద్యమ కాలంలో చాలా పెద్ద ఎత్తున ఆయన కృషి చేసినటువంటి సందర్భమైన విషయం. ఆయన ప్రజా గాయకుడిగా ఆయన ప్రకృతి అంటే ఎక్కువగా ప్రేమించేటువంటి వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏంటంటే నరేందర్, ఇప్పుడు జయరాజ్ కు అవుట్ ఆఫ్ డేంజర్ అని అనుకోవచ్చు. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ప్రజెంట్ అయితే కండిషన్ సీరియస్ అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే నార్మల్ కండిషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎంఆర్ఐ గానీ సిటీ స్కాన్ సంబంధించినటువంటి స్కాన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే న్యూరో డిపార్ట్మెంట్ వారి వైద్యులు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో నారాయణమూర్తిని కూడా అదే నిమ్స్ ఆసుపత్రిలో చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఏదైనా కూడా ఆయన ఆరోగ్యం అయితే ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే హార్ట్ అదేవిధంగా న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో ఆయన నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ లో ఆయన జాయిన్ అయ్యాడు. ఇప్పటివరకైతే ఎవరు ఆయన అభిమానులు కావచ్చు లేదంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదని కూడా వైద్యులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ బీరప్ప కూడా కాసేపటి క్రితం కూడా మీడియాతో మాట్లాడారు. జయరాజు అభిమానులు కావచ్చు చాలా మంది ఆరాధిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రాథమిక చికిత్స ఏదైతే ఉందో అవి చేసిన తర్వాత ఆయన మేము అవసరమైతే సాయంత్రం డిశ్చార్జ్ కూడా చేస్తాము. ప్రజెంట్ అయితే న్యూరో రిలేటెడ్ మేజర్ స్ట్రోక్ కాదు, నార్మల్ స్ట్రోక్ తోనే ఆయన జాయిన్ అయ్యాడని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజా గాయకుడిగా జయరాజుకు మంచి పేరుంది. ఆయనకు అత్యవసరంగా హాస్పిటల్ చేరు కావడం అనేది కొంత కలవరానికి గురి చేసింది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.